రాముడు, సీతమ్మ ఒక చిన్న గ్రామంలో ఉంటారు. వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. సీతమ్మ అందంగా, చక్కగా ఉంటారు. పెళ్లికి ముందు సీతమ్మ సన్నగా, అందంగా ఉండేది. కానీ పెళ్లి తర్వాత రాముడి కోసం రకరకాల వంటలు చేస్తూ, తాను కూడా ఎక్కువగా తింటూ కొంచెం లావైంది. ఒకరోజు రాముడి తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నీ భార్య కొంచెం లావుగా ఉంది అని కింద పడేశారు. రాముడికి ఇది చులకనగా అనిపించి సీతమ్మకు చెప్పకుండా తన మనసులో పెట్టుకున్నాడు. రాముడు ఆ రాత్రి సీతమ్మతో మాట్లాడాడు. సీతమ్మ, మనం ఇద్దరం కొంచెం వ్యాయామం చేద్దామా? నిన్న స్నేహితులు మాట్లాడిన మాటలు నా మనసులో ఉన్నాయి. సీతమ్మ నవ్వుతూ, ఏమైనా సరే, నీకోసం ఎలాంటి మార్పు చేసుకుంటాను, కానీ ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి అన్నది. ఇద్దరూ కలిసి తర్వాత ప్రతిరోజు మేలు ఆహారం తీసుకుంటూ, పార్కులో నడుస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. కొంతకాలానికి సీతమ్మ తనకు సరైన బరువుతో ఆరోగ్యంగా మారింది. కానీ ఒకరోజు రాముడు పార్కులో ఒక వృద్ధురాలతో మాట్లాడుతున్నప్పుడు విన్నది. ఆ అబ్బాయి, నీ భార్యని నువ్వు బలవంతం చేశావా కష్టపడమని? ఆమె ఎలా ఉంటే అలా ప్రేమించడమే అసలైన ప్రేమ కదా. అప్పుడు రాముడికి నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థమైంది. ఇంటికి వెళ్ళి సీతమ్మను చూసి, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఈరోజే నాకు పూర్తిగా అర్థమైంది. నీ రూపం కాదు, నీ మనసు నన్ను ప్రేమలో పడేసింది అన్నాడు. సీతమ్మ ఆనందంగా నవ్వి, నిజమైన ప్రేమ అనేది రూపానికి సంబంధించింది కాదు, అది మనసు, భావోద్వేగాలకు సంబంధించినది అని చెప్పింది. ఆ రోజుతో రాముడు సీతమ్మను ఎలా ఉంటే అలా ప్రేమించడం నేర్చుకున్నాడు.